హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2020 అడ్మిషన్స్లో భాగంగా స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ రిలీజ్ అయిన స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ గురించి మాట్లాడదాం. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ అంటే ఏంటి, కన్వీనర్ కోటా ద్వారా అడ్మిషన్స్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గానే. సో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ డౌన్లోడ్ చేసుకోండి. స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్లో మనకి చూస్తే ఇక్కడ చెప్తున్నారు. సో ద వ్యాకెంట్ సీట్స్ ఇఫ్ ఎనీ మే బీ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ యాజ్ పర్ దేర్ మెరిట్ in TS LAWSET or PGLSET 2020 through spot admissions at your institutional level on the scheduled date. సో ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరు వ్యాకెంట్ సీట్స్ ఏమైనా ఉన్నట్లయితే మెరిట్ ప్రకారం టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్లో పాస్ అయిన స్టూడెంట్స్ మెరిట్ ప్రకారం మీరు ఆ వేకెంట్గా ఉన్న సీట్స్ని ఫిల్ చేసుకోండి అని కాలేజెస్కి టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు చెప్పడం జరుగుతుంది. సో దానికోసం కాలేజెస్ కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్లో ఇష్యూ చేయాలి. అది కూడా లీడింగ్ న్యూస్ పేపర్ అంటే ఫేమస్ న్యూస్ పేపర్లో ఇష్యూ చేయాలి. సో మీరు న్యూస్ పేపర్లో చూసి కాలేజ్లో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే సో స్పాట్ అడ్మిషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తారనేది మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో సేమ్ లెఫ్ట్ ఓవర్ వ్యాకెన్సీస్, డ్రాప్ అవుట్ వ్యాకెన్సీస్, క్యాన్సల్ సీట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫిల్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ బి అడ్వైజ్డ్ టు ప్రొడ్యూస్ all the original certificates before admissions and one set of photocopies should be submitted at the time of ratification with the principal signature. ఫ్రెండ్స్, మీరు ఏ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్ తీసుకుంటే ఆ కాలేజ్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో అదేవిధంగా వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీస్. సో ఫోటో కాపీస్ అంటే పాస్ ఫోటో అనుకోకండి, ఫోటో కాపీస్ అంటే జిరాక్స్. సో జిరాక్స్ కాదు, యాక్చువల్లీ దాని నేమ్ వచ్చేసి ఫోటో కాపీ. జిరాక్స్ అనేది ఒక కంపెనీ నేము. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఫోటో కాపీస్ మిషన్స్ తయారు చేస్తుంది. సో ఆ విధంగా రాను 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 ఫోటో కాపీస్ కాస్త కంపెనీ నేమ్ జిరాక్స్గా మారిపోయింది. సో అది చాలా మందికి తెలియదు. సో మీకు ఇప్పుడు తెలిసింది కదా. సో ఫోటో కాపీ అంటే జిరాక్స్. సో యాక్చువల్గా ఫోటో కాపీ అనాలి, జిరాక్స్ అనకూడదు. బట్ కంపెనీ నేమ్ జిరాక్స్ కాబట్టి ఆ మిషన్స్ తయారు చేస్తుంది కాబట్టి సో ఆ విధంగా రాను రాను జిరాక్స్గా మారిపోయింది. సో ఫోటో కాపీ అంటే మీరు ఒక సెట్ జిరాక్సెస్ అయితే తీసుకోవాలి. సో మీరు ఒక్కటి తీసుకోకండి, ఒక 3 తీసుకోండి. మీ దగ్గర ఒకటి ఉంచుకోండి, ఒకటి ఇంట్లో ఉంచుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, మనం చాలాసార్లు చెప్పాం. నెక్స్ట్ ఆల్ స్పాట్ అడ్మిషన్స్ షెల్ బి ఫిల్డ్ స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద రెగ్యులేషన్స్ ప్రిస్క్రైబ్డ్. సో ఈ జీమో నెంబర్స్ ఇచ్చారు. సో అది కూడా మెరిట్ ప్రకారం అయితే ఫిల్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనేర్ లా కాలేజ్ తీసుకుంటే సో అందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో ఫస్ట్ వారికి అడ్మిషన్స్ ఇస్తారు, తర్వాత మిగిలిన స్టూడెంట్స్కి ఇస్తారు. సో ఆ విధంగానే మీరు కండక్ట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ కూడా మనకు ఉన్నాయి. సో అందులో కూడా ఆ విధంగానే జరుగుతుంది. Next, any deviations made in this regard will be viewed seriously and such admissions will not be ratified under any circumstances. So, ఏమైనా పొరపాట్లు చేసి ఏమైనా తప్పుడు దారిలో మీరు అడ్మిషన్ తీసుకున్నా, వాళ్ళ అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేసినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ద సీట్స్ ఎన్మార్క్డ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే ఉమెన్కి ఉన్న సీట్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో ఇందులో ఎట్లా ఉంటుందంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ క్యాన్సల్డ్ సీట్స్ అని ఉన్నాయి కదా. సో సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ వచ్చిన వారు సో జాయిన్ అయ్యారు, ఫీజు కట్టారు, మళ్ళీ వద్దనుకొని క్యాన్సిల్ చేసుకున్నారు, వేరే కోర్స్కి వెళ్ళారు. సో ఇప్పుడు అతడు వెళ్ళిన క్యాండిడేటు బీసీబీ అనుకుంటే సో ఇప్పుడు ఆ పోయిన సీట్ అలా ఉంటుంది కదా. సో అతను వెళ్ళిపోయాడు కాబట్టి ఆ సీట్ అలా ఉంటుంది. సో బీసీబీ సీటు అనమాట అది. సో నెక్స్ట్ ఎవరైనా బీసీబీ క్యాండిడేట్ వస్తేనే ఆ సీట్ ఫిల్ అవుతుంది. సో బీసీబీ క్యాండిడేట్ రానట్లయితే నెక్స్ట్
వాళ్ళు రిజర్వేషన్ రూల్స్ అమలు చేస్తారు. నెక్స్ట్ బీసీఏ చూస్తారు. బీసీఏ లేదన్నట్లయితే ఎస్సీ, ఎస్టీ చూస్తారు. నెక్స్ట్ బీసీసీ, బీసీడీ, బీసీఈ అండ్ దెన్ ఓసీకెళ్తారు. సో, ఈ విధంగా వాళ్ళు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అమలు పరుస్తూ ఇందులో గూడా అడ్మిషన్స్ అనేది చేపట్టడం జరుగుతుంది. మనం ఆల్రెడీ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ వెరీ క్లారిటీగా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. సో, అది ఇక్కడ జరుగుతున్నటువంటి సిట్యుయేషన్. సో, నెక్స్ట్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ యువర్ కాలేజ్ వెబ్‌సైట్. అంటే ఏ కాలేజ్ అయితే స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందో అది పేపర్‌లో ఇష్యూ చేయాలి. అదేవిధంగా కాలేజ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గూడా పెట్టాలి. సో దట్ స్టూడెంట్స్ కెన్ చూసుకోవచ్చు. స్టూడెంట్స్‌కి ఎలా తెలుస్తుంది ఆ కాలేజ్‌లో స్పాట్ అడ్మిషన్ జరుగుతున్నాయని అంటే ఈ విధంగా తెలుస్తుంది. నెక్స్ట్ సో, షెడ్యూల్ అయితే ఇచ్చారిక్కడ. సో, డేట్ 24th రోజు ఆదర్శ్ లా కాలేజ్ నుంచి మొదలుపెడితే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ మెన్ ఒక 7 కాలేజెస్ ఇచ్చారు. సో, ఈ 7 కాలేజెస్‌లో 24th రోజు స్పాట్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో, నెక్స్ట్ 25th రోజు అనంత లా కాలేజ్ నుంచి నెక్స్ట్ పొనుగోటి మాధవరావు లా కాలేజ్ వరకు ఒక 7 కాలేజెస్ ఇచ్చారు. సో, ఈ కాలేజెస్‌లో 25th రోజు మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ మనకు 26th రోజు అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీ నుంచి సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్ వరకు ఒక 7 కాలేజెస్ ఇచ్చారు. సో, ఆ 7 కాలేజెస్‌లో 26th ఫిబ్రవరి 2020 రోజు మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే మీరు అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ కన్సర్న్డ్ కాలేజ్ ఆన్ గివెన్ డేట్ అంటే ఈ 3 డేట్స్‌లో అప్ టు 2 పీఎం. సో, 2 పీఎం వరకే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తారు. స్పాట్ అడ్మిషన్స్ విల్ బి క్లోజ్డ్ బై 5 పీఎం. సో, ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఇక్కడ 24th ఉందని చెప్పేసి 24థ్‌కే ఎళ్ళే ప్రయత్నం చేయకండి. సో, మాక్సిమం ఒక 1 వీక్ బిఫోరే మీరు కాలేజ్‌నైతే కన్సల్ట్ అవ్వండి. సో, కన్సల్ట్ అయ్యి ప్రిన్సిపల్‌తో ఒకసారి మాట్లాడి మళ్ళీ 24th రోజు మీరు చేయాల్సిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది ముందు చూసుకోండి. చూసుకొని ఆ కాలేజు స్పాట్ అడ్మిషన్స్ డేట్ ఏంటి అనేది ఇక్కడ చూసుకోండి. చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో, అంతకంటే ముందు మీరు కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి. సో, ఓపెన్ చేస్తే మీకక్కడ స్పాట్ అడ్మిషన్స్ రిలీజ్ అయ్యాయా లేదా అనేది వాళ్ళు అప్డేట్ చేసినట్లయితే వెబ్‌సైట్‌లో మీకు తెలుస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయండంటే గూగుల్ ఓపెన్ చేయండి. మీరు ఏ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ కొమరయ్య కాలేజ్ ఆఫ్ లా అఫీషియల్ వెబ్‌సైట్. సో, అదే విధంగా మీరు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ పేరు పక్కన అఫీషియల్ వెబ్‌సైట్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ మీకు చాలా లింక్స్ వస్తాయి. కానీ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఉంది కదా! jklawcollege.org. సో, ద వెబ్‌సైట్. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, మీరు ఆ విధంగా అఫీషియల్ వెబ్‌సైట్ ఐడెంటిఫై చేసి క్లిక్ చేయండి దాని మీద. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి పెన్నెంకటి లా కాలేజ్ వెబ్‌సైట్ అని కొట్టాను. సో, ఇక్కడ ఫస్టే మనకొచ్చింది www.plchyd.ac.in. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ కనబడడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందా? కాలేదా? అనేది మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అట్‌లీస్ట్ మీకక్కడ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో, ఫ్రెండ్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ చేయండి. అన్ని ట్యాబ్స్‌లో చూడండి. నోటిఫికేషన్ ఎక్కడైనా రిలీజ్ అయిందా అనేది మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ చూస్తే న్యూస్ అండ్ ఈవెంట్స్‌లో టైమ్ టేబుల్ ఉంది. ఓకే. నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్డ్, షార్ట్ అబౌట్. సో, కానీ ఎక్కడ కూడా స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ లేదు. సో, పైన ట్యాబ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఫైనల్‌గా మీకేంటంటే వెబ్‌సైట్‌లో యూజ్ అయ్యేది కాంటాక్ట్. సో, ఇక్కడ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఉంటాయి. సో, ఆ కాంటాక్ట్ నంబర్స్‌ని యూజ్ చేసి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో, మీరు ఒకవేళ కాలేజ్‌కి దూరంగా ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకోండి. సో, కాల్ చేసి కనుక్కోండి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందా సార్? ఎప్పుడు రావాలి? ఏ సర్టిఫికేట్ తీసుకొని రావాలి? ఎంత ఫీజ్ తీసుకొని రావాలి? ఒకవేళ మీ కాలేజ్‌లో అడ్మిషన్ వస్తే మేము ఎంత ఫీ కట్టాలి పర్ ఇయర్‌కి? సో, అడ్మిషన్ తీసుకోగానే కట్టాలా? సో, మధ్యలో కట్టినా ఏం కాదా? లేదా ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చా? అన్నీ మీరు ఒకసారి అడగండి. రెగ్యులర్ కన్వీనర్ కోటా కింద సీట్ తీసుకున్న స్టూడెంట్‌కి నాకు ఫీజ్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? అనేది అడగండి. సో, ఆఫ్‌కోర్స్ మీకు రియంబర్స్‌మెంట్ రాదు. స్కాలర్‌షిప్ కూడా రాదు. ఓకే. స్పాట్ అడ్మిషన్స్
కింద మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ అయితే రాదండి. సో ఇది మనం ఆల్రెడీ చెప్పాం. ఈ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ నేను ఆదర్శ లా కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ న్యూస్లో మనకు న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ కోర్సెస్ మీద క్లిక్ చేసి కోర్సెస్ మీద క్లిక్ చేశాను. మీకు ఇక్కడ కోర్సెస్ ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ మీరు కోర్సెస్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపిసి క్వశ్చన్ పేపర్ ఫర్ 2020 స్పాట్ అడ్మిషన్స్. ఓకే, స్పాట్ అడ్మిషన్ 2019-20. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్. సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా నోటిఫికేషన్ ఇష్యూ చేశారనేది మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. సో వాళ్ళు వెబ్సైట్ని అప్డేట్ చేస్తారు, వాళ్ళు పేపర్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కానీ సో మీరు అడ్వాన్స్గా ఉండాలి కాబట్టి సో కాంటాక్ట్ అస్ యూజ్ చేసి వారికి కాల్ చేయండి. కాల్ చేసి పర్ ఇయర్కి ఫీ ఎంత అనేది ఆల్రెడీ వెబ్సైట్లో పర్ ఇయర్కి ఫీ ఎంత అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ LLB 3 years కోర్సు, 5 years కోర్సు, LLM కోర్సు. అయినప్పటికీ కూడా మీరు స్పాట్ అడ్మిషన్ కింద వెళ్తున్నారు కాబట్టి సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటరు. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేవి కావాలనేది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం చాలా బెటరు. సో కాబట్టి మీరు ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు. దెన్ మనం మళ్ళీ నోటిఫికేషన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ టీఎస్ లాసెట్ ఆర్ పీజీ ఎల్సెట్ అడ్మిషన్స్ 2020. సేమ్ మీరు లాసెట్ పాస్ అయితేనే స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు కాబట్టి సో సేమ్ లాసెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటో సేమ్, కన్వీనర్ కోటా కింద ఎలిజిబిలిటీ ఏంటో సేమ్ అదే ఎలిజిబిలిటీ అండి. 45% జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలి, 40% అయితే SC/ST స్టూడెంట్స్కి ఉండాలి. నెక్స్ట్ 44.5 వచ్చినా కూడా 45 కింద ట్రీట్ చేస్తారు. 39.5 వచ్చినా కూడా 40% కింద ట్రీట్ చేస్తారు. సో అది 3 yearsకైనా 5 yearsకైనా. ఒకవేళ మీరు 10+3+2 ప్యాటర్న్లో కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫిల్ చేసి కాలేజీకి తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీలో ఇంకా చాలా ఇచ్చారు. నెక్స్ట్ క్యాండిడేట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సింగిల్ సిట్టింగ్ గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ లెస్ దెన్ ద మినిమం రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో సో వారు కూడా డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలని కూడా చెప్తున్నారు. సో ఆ ఫామ్స్ అనేవి మనకు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కరోనా వల్ల ఎవరైనా 35%తో పాస్ అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ ఫర్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎప్పుడు అప్లోడ్ చేశారనేది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. సో ఫస్ట్ పేజ్లో వాళ్ళైతే ఏమీ పెట్టలేదు. సో మరి స్పాట్ అడ్మిషన్స్కి అయితే పెట్టారు. సో ఇఫ్ యు నో సంథింగ్ ఆన్ దిస్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఎవ్రీవన్ కెన్ సీ అండ్ అండర్స్టాండ్. దెన్ చూసినట్లయితే నెక్స్ట్ 5 years LLBకి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇచ్చారు. సో ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు కూడా డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ హూ పాస్డ్ ఇంటర్మీడియట్ అండ్ సెక్యూర్డ్ లెస్ దెన్ మినిమం రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద BCI ఇన్ ఇట్స్ లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ షుడ్ సబ్మిట్ ద డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ ఫామ్. సో ఈ ఫామ్ ముందే పెట్టుంటే చాలా మందికి అయితే అడ్మిషన్ అయితే వచ్చేది. సో ఇట్స్ ఓకే. ఇక్కడ చూస్తే మనకు ఎటువంటి క్యాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే అండి. సో ఒకవేళ మీరు 42% యాక్చువల్లీ లాసెట్ నోటిఫికేషన్లో 42% అని మెన్షన్ చేశారు బీసీ క్యాండిడేట్స్కి. బట్ జీవో రాలేదని చెప్పేసి మళ్ళీ బీసీ క్యాండిడేట్స్కి కూడా 45 ఉండాలని చెప్పారు. సో మీరు ఎవరైనా 42% ఉన్నా కూడా మీరు ఇప్పుడు ఒకసారి డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ ఫామ్ సబ్మిట్ చేస్తూ స్పాట్ అడ్మిషన్ కింద అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద టీఎస్ లాసెట్ 2020. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే, తప్పకుండా మీరు టీఎస్ లాసెట్ 2020లో పాస్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు ప్రాసెసింగ్ ఫీ అది కూడా నాన్ రిఫండబుల్ 800 రూపీస్, SC/ST స్టూడెంట్స్ 500 రూపీస్ మీరు యూనియన్ బ్యాంక్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ అవర్ అకౌంట్. సో కన్వీనర్
కన్వీనర్ గారు మనకు అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా మీరు కాలేజ్‌ని కన్సల్ట్ అయిన తర్వాతే ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయండి. సో మొత్తానికి దట్ వాస్ ఆల్ అబౌట్ స్పాట్ అడ్మిషన్స్ 2020. సో ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ డౌట్స్. ఓకే అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.